శ్రవణద్వాదశి వ్రతం నక్షత్రాల పేర్లను తిథుల పేర్లను స్త్రీలింగాలుగా భావించి సంస్కృత మర్యాద ప్రకారం చివర దీర్ఘాన్నుంచే సంప్రదాయముంది. తెలుగులో అవసరం లేదు. పెట్టినా దోషమేమీ కాదు. ప్రాణులకు భోగమును మోక్షాన్ని కూడా కలిగించే వ్రతమిది. ఏకాదశి, ద్వాదశి, శ్రవణ నక్షత్రమి 3 యోగించిన రోజును విజయతిథి అంటారు. ఈరోజు హరిని పూజిస్తూ చేసే అన్ని కార్యాలకు అక్షయ పుణ్యఫలాలు లభిస్తాయి. ఈరోజు ఏకభుక్తం, భక్తవ్రతం, నక్తవ్రతం, అయాచితం, ఉపవాసం, భిక్షాన్నఖాదనమేది చేసిన దానికి అనంత పుణ్యం వ్రతికి లభిస్తుంది. నియమమేమనగా కంచుపాత్ర, తేనె, మాంసం, లోభం, అసత్యభాషణం, వ్యాయామం, మైథునం, పగటి నిద్ర, అంజనం, రాతిపై నూరిన పదార్థాలు వీటన్నిటినీ విసర్జించాలి. పెసర వంటి పప్పుధాన్యాలను విసర్జించాలి. భాద్రపద శుక్ల ద్వాదశి శ్రవణ నక్షత్రం కలిసి ఒకే రోజు పడినప్పుడు అది గొప్ప మహత్తు గల దినమవుతుంది. ఆ రోజు చేసే ఉపవాసం గొప్ప ఫలప్రదమవుతుంది. ఈరోజు బుధవారం పడితే నదీ సంగమంలో స్నానం చేసి జపం చేసిన వారికి మహనీయ ఫలాలబ్బుతాయి. ఈరోజు వామన రూపేణ భగవానుని స్వర్ణమయ ప్రతిమను రత్నాలతో జలాలతో నింపిన పూర్ణకుంభంపై 2 తెల్లటి వస్త్రాలను కప్పి దానిపైనుంచి ఛత్ర పాదరక్ష సమన్వితం చేసి పూజించాలి. ఈ మంత్రాలతో ఎదురుగా సూచింపబడిన స్వామివారి ఆయా అంగాలను అర్చించాలి. ఓం నమో వాసుదేవాయ శిరస్సు, ఓం శ్రీధరాయ నమః ముఖమండలం, ఓం కృష్ణాయ నమః కంఠం, ఓం శ్రీపతయే నమః వక్షఃస్థలం, ఓం సర్వాస్త్రధారిణే నమః భుజాలు, ఓం వ్యాపకాయ నమః కుక్షి ప్రదేశం, ఓం కేశవాయ నమః ఉదరం, ఓం త్రైలోక్యపతయే నమః గుహ్యస్థానం, ఓం సర్వభృతే నమః జంఘలు, ఓం సర్వాత్మనే నమః చరణాలు. నేతిని పాయసాన్ని ఆయనకు నైవేద్యంగా సమర్పించాలి. కుంభాలను కుడుములను కూడా నివేదించి రాత్రంతా భజన చేస్తూ జాగరం చెయ్యాలి. తెల్లారి స్నానం చేసి ఆచమనం చేసి మరల స్వామిని పూజించి పుష్పాంజలి సహితంగా ఆయననిలా ప్రార్థించాలి. నమోనమస్తే గోవింద బుధశ్రవణ సంధ్యక అమోఘ సంక్షయం కృత్వా సర్వ సౌఖ్య ప్రదోభవ. అనంతరం ప్రియతాం దేవదేవేశ అంటూ బ్రాహ్మణులకు కలశలను దానం చేయాలి. ఈ పూజకు నదితటం ప్రశస్త స్థలం. అధ్యాయం 136.